హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాగ్ లేట్ అయింది, బట్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. సో ఇది 3 days లాగ్. సో ఫుల్ హెక్టిక్ వర్కింగ్ డేస్ అనుకోండి. సో ఇంట్లో పని, వంట, లాగ్స్, లైవ్స్ అన్నీ మేనేజ్ చేయడం చాలా అంటే ఈజీ. ఇంకా జాబ్ చేసే ఉమెన్స్ అయితే జాబ్ చేయాలి అండ్ అన్నీ చూసుకోవాలంటే కష్టం. బట్ నాకున్న దానికి మా బుడ్డుగాడిని చూసుకొని ఇంట్లో పని చూసుకొని నాకంటే ఒక చిన్న వర్కింగ్ ఏదైనా ఉందంటే చెప్పు సారీ 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 చూడు 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 పొంగొడుతులు ఆమె తినేసి పడుకో చిచి ఎమ్మి 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 చిచి ఏంటది ఈరోజు కటింగ్ తీపించుకున్నాడు బంగాళ్ళు. ఏది ఐస్ క్రీమ్ తిన్నావా? గ్రేప్స్ ఐస్ క్రీమ్ తిన్నావు కదా బాగుందా? ఇదైతే సో ఆ రోజు బిర్యానీ చేసిన రోజు అనమాట. సో వెల్లుల్లి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో భలే వచ్చింది ఆ రోజు. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఒకంత క్రియేటివిటీ షార్ట్ కుకింగ్స్ అని అనుకోండి అనమాట. హాట్ వాటర్ కన్నా అది తాగేసి. సో అది ముచ్చట. ఏది స్కూల్ ఉంది, వెళ్ళాలి. ఇగో దోశ అవుతుంది, దోశ తినేసి రెడీ అయ్యి వెళ్దాం. ఓకేనా? గ్రేప్స్ పెట్టిస్తాలే, నువ్వు బ్రష్ చేయి. సో ఇది ఏదైనా చెయ్యాలంటే మేము డిమాండ్ చేయాలి. హ్యాపీ గుడ్ మార్నింగ్ హ్యాపీ స్మైలీ బంగారు తొట్టుకోడు. తాగేసి. సో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న కూరగాయలు ఆ రోజు సండే స్పెషల్స్ ఏమున్నాయంటే పెద్దగా ఏం లేదు, కిచిడి అలా చేసుకునే అనమాట. సో మండే రోజు లాగ్, ఇది వచ్చి మండే రోజు లాగ్ అనమాట. సో మండే రోజు మంచిగా ఇడ్లీ చేసుకున్నాం కదా మనం నిన్న. ఓకే నాన్న స్లీపింగ్, నాన్న ఓకే. సో ఇడ్లీ చేసుకుంటే పల్లి చట్నీ ఇడ్లీ బబ్బల్లేకి వచ్చిందండి ఆ రోజు, చాలా బాగుండే. సో ఎవరైనా మన లైవ్ చూడకపోయినా, సో షార్ట్ వీడియోస్ చూడకపోయినా ఫుల్ వీడియోస్ కంపల్సరీ డెఫినెట్లీ చూడండి. మార్నింగ్ కంపల్సరీ ఒక 9 దాకా ఫుల్ హడావిడి వర్కింగ్ ఉంటుంది. వాడు స్కూల్కి పోయినంత వరకు బిజీగానే ఉంటుంది. ఓకే, హాట్ వాటర్ తాగు ఫస్ట్. సో అది. సో వీడికి ఏంటంటే దోశ చేసిన, ఇడ్లీ చేసిన, ఏం చేసినా నంచుకోవడానికి చట్నీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే వాడికి. సో దానికోసం అటు ఇడ్లీ ఇటు చట్నీ. సో హడావిడితో ఇది కదా. చట్నీ బాగుంది కదా, ఇడ్లీ బాగుంది కదా, బాగాలేదా? గేమ్స్ బాగుంటాయి లేకన్నా. సో అది. సో ఇలా నడుస్తుంది వర్కింగ్. లాగ్ లేట్ అయింది. 2 daysకి పెట్టాల్సింది వీడియో. నైట్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కాదు, ఎర్లీ మార్నింగ్. నైట్ కుదరలేదనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం, అందుకని ఇప్పుడు ఇస్తే మా ఊడితో గోల్ ఎలానే ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. బట్ ఇప్పుడు నేను వాడు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వను, బట్ ఇవ్వాల్సి వచ్చింది నాన్న. సో ఇడ్లీ చట్నీ అన్నీ ఫినిష్ అయ్యింది. సో ఇప్పుడు వాడికి స్నాక్స్ కోసం కట్ చేసి పెట్టాలి. 2 strawberries అండ్ యాపిల్ కట్ చేసి, సో నిన్న పంపించాను అనమాట మండే రోజు వాడికి. సో అది ముచ్చట. సో యాపిల్ ఎప్పుడు పంపిస్తాను కంపల్సరీ. యాపిల్ బాగానే ఉంటుంది, కలర్ షేడ్ అవుతుంది అంటారులే, కానీ లేదు ఏం అవ్వదు. మనం కట్ చేసుకొని కొంచెం సేఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాక్స్లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండి కట్ చేస్తే అప్పటికప్పుడు కట్ చేసి ఇక బాక్స్లో పెట్టేయండి, పర్లేదు. కలర్ మరీ చేంజ్ అవ్వదు, పర్లేదు, బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినేవి యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్. ఇప్పుడు స్టార్ట్ అయిన సీజన్ కాబట్టి గ్రేప్స్ ఫుల్ దొరుకుతాయి. నేను తీసుకొచ్చినాను. సో అది ముచ్చట. సో కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనేది నాకు ఈ మధ్యకాలం తెలిసిన విషయము. వేస్ట్ చేయకుండా ప్రతి పీస్ నీట్గా కట్ చేయడం. అండ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే లావు కట్ చేస్తే వాళ్ళు నవలడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని సన్నగా కట్ చేస్తాను. అందుకని వాడికి సన్నగా కట్ చేసి పెడతాను. అప్పుడు ఎక్కువ పీసెస్ వస్తాయి అని మ్యాటర్ కాదు, అక్కడ నవలడానికి బాగుంటుంది, వాడు తినడానికి కూడా బాగుంటుంది. సో అందుకని చాలా టైం పెట్టినా సరే సో కొంచెం సన్నగానే కట్ చేసి పెడతాను వీలైనంత వరకు. మరి చిన్న పీసెస్ చేస్తే వద్దు. సో ఇడ్లీలు కూడా అయిపోయినాయి. సో ఇడ్లీలు కూడా వాడి ఫేవరెట్, ఇడ్లీ దోశ ఫేవరెట్ అనమాట వాడిది.
సో అందుకని అలా ఇడ్లీ చట్నీ వాడికి పెట్టేసి బాక్స్ అయితే టిఫిన్ చాలా తక్కువ పెడుతున్నాను. ఆల్రెడీ తినేసి వెళ్తున్నాడు కదా, అందుకనే ఏమైనా ఫ్రూట్స్ అవి పెడుతున్నారు. ఏ రోజు ఆయన తినకపోతే అప్పుడు మాత్రమే నేను బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను, లేకపోతే స్నాక్స్ లాగా పంపిస్తాను. ఇది ఇవాళ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.